Hello, welcome back to the channel Healthy Stuff, and today is day 11 in Manthina's diet. So మనం 90 days ఛాలెంజ్లో ఆల్రెడీ 10 days కంప్లీట్ చేసాం, ఇంకా 80 డేసే ఉంది. సో టుడే ఈజ్ 11th డే. సో లెట్స్ చెక్ మై వెయిట్. ఒకసారి చెక్ చేద్దాం టుడే వెయిట్. $68.20. సో వెయిట్ అయితే ఏం పెరగలేదు, అలాగే తగ్గలేదు, అలాగే ఉన్నాం 20 grams. ఓకే, అండ్ ఐఎమ్ రెడీ విత్ మై వాటర్. సో నెక్స్ట్ లీటర్ పావు వాటర్ తాగాలి కదా మంతన్ గారు డైట్లో లేచిన వెంటనే. ఈ లీటర్ పావు వాటర్ చాలా హెల్ప్ చేస్తుంది నిజంగా. కొంతమంది ఇలా కమెంట్ చేశారు, ప్లాస్టిక్ బాటిల్ యూస్ చేస్తున్నారు కదా, హెల్తీగా తిందాం అనుకుంటున్నారు, మరి ప్లాస్టిక్ బాటిల్ ఎందుకు యూస్ చేస్తున్నారని. ప్లాస్టిక్ బాటిల్ అంటే మీకు వాటర్ ట్రాన్స్పరెంట్గా మీకు కనిపించాలి, నేను ఎంత వాటర్ తాగుతున్నాను అని చెప్పి నేను ఇది యూస్ చేస్తున్నాను. దట్టు నేను ఓన్లీ వాటర్ తాగే ముందే ఇలా వెంటనే పట్టి వెంటనే తాగేస్తాను కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్కువసేపు అలా ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ ఉంచడం ప్రమాదం, కానీ వెంటనే తాగేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము వెజిటేబుల్ జ్యూస్ తాగాలి ఒక 2 hours గ్యాప్ ఇచ్చి. ఇప్పుడు 7:30 అవుతుంది టైమ్. నేను వెజిటేబుల్ జ్యూస్ అనమాట. ఓకే, వెజిటేబుల్ జ్యూస్లో ఈరోజు ఇంట్లో ఏమున్నాయి వెజిటేబుల్స్, క్యారెట్ ఉంది, టమాటో, బీట్రూట్ అండ్ బాటిల్ గర్డ్ ఆనపకాయ ఉంది. సో ఈ 4తో మనం చేద్దాము. ఇంకా ఉన్నాయి కానీ అవి వెజిటేబుల్ జ్యూస్కి పనికిరావు. ఓకే, బ్రింజల్ ఉంది, వేయలేము. నెక్స్ట్ చుక్కడికాయ ఉంది, వేయలేము కదా. సో దాంట్లో వాటర్ కంటెంట్ ఉండదు. మనం వెజిటేబుల్ జ్యూస్కి 4 యూస్ చేసి రోజు వెజిటేబుల్ జ్యూస్ చేస్తాను. నెక్స్ట్ కలుద్దాం. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కొంచెం చేసుకోవడం కష్టమే ఈ డైట్లో. వర్కింగ్ ఉమెన్కి అయితే బాగా కష్టం ఈ డైట్ చేయడం, కానీ చాలా చాలా మంచిది హెల్త్కి డైట్. సో నేను ఇక్కడ పుదీనా అండ్ కరివేపాకు, ఆనపకాయ, క్యారెట్, టమాటో, బీట్రూట్ యూస్ చేశాను. క్యారెట్లో వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పుదీనాలో కూడా వైటమిన్ ఏ బాగా ఎక్కువ ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది, నెక్స్ట్ ఐరన్ కూడా ఉంటుంది అనమాట. బీట్రూట్లో మనకి B9 విటమిన్ ఫోలేట్ అంటారు, అది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇదన్నీ మనం కలిపి మిక్స్ చేసి ఒక వెజిటేబుల్ జ్యూస్లా చేసుకుని తాగినప్పుడు మనకి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా అందుతాయి అన్నమాట. అంటే మనం సో నేను ఇప్పుడు ఈ డైట్లో ఏమీ తినకపోయినా నాకు ప్రతిదీ నేను తిన్నది కొంచెమైనా సరే ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్ వెళ్తాయి అనమాట నా బాడీలోకి. నెక్స్ట్ 9:30, 10కి అలా వెజిటేబుల్ జ్యూస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 11:30కి నేను నా లంచ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నేను ఈరోజు మ్యాంగో కూడా పెట్టుకున్నాను అనమాట మార్నింగ్. అండ్ ఇంకా మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా, సో మళ్ళీ ఒక 1 year వరకు మ్యాంగోస్ తినలేం కాబట్టి నేను నా మ్యాంగోస్ అన్నీ యూజ్ చేసేస్తున్నాను ఈ డైట్లో. సో ఈ మ్యాంగో ఉంటే ఈజీగా తినేయాలనిపిస్తుంది అనమాట ఫుడ్ అనేది. నెక్స్ట్ స్ప్రౌట్స్, అలాగే సోక్డ్ గ్రౌండ్ నట్స్, నానబెట్టిన పల్లీలు అనమాట, 2 types ఆఫ్ మొలకలు, నెక్స్ట్ ఒక క్యారెట్ నిన్నట్లా. సో ఇవే వాటర్ ఎక్కువ తాగితే చాలా మంచిదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను స్ప్రౌట్స్ ఇవి తినడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఎలాగైనా ఈ డైట్ కొంచెం కష్టమే, నమలటానికి చాలా టైం పడుతుంది. సో దీనివల్ల కూడా మనకు ఒక బెనిఫిట్ ఉంటుందన్నమాట. అదేంటంటే చాలామంది సెలబ్రిటీస్ మీరు గమనించినట్లయితే అస్తమారు మనం చూయింగ్ గమ్స్, బబుల్ గమ్స్ నములుతూ ఉంటారు. మీరు చూసే ఉంటారు, త్రిష కానీ, నెక్స్ట్ చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ జాలైన్ చూసినట్లయితే మంచి షార్ప్గా ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ మనం ఏ చూయింగ్ గమ్స్ అవి ఏమి నవలక్కర్లేదు, మనకి మౌత్కి మన ఫేస్ ఎక్సర్సైజ్ అయిపోతుంది అనమాట ఈ స్ప్రౌట్స్ అవన్నీ తినేసరికి. సో మన ఫేస్ కూడా చాలా మటుకి బరువు తగ్గి షార్ప్గా అవుతుంది జాలైన్ అనేది. సో ఇక్కడికి నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ డిన్నర్కి 5కి. డిన్నర్లో ఫ్రూట్స్ ఎక్కువ పెట్టుకోవాలి, బట్ నేను ఆల్రెడీ మ్యాంగో ఇందాక తినేసాను కదా, మ్యాంగో ఒకటే ఉంది, వెళ్ళాలి ఒకసారి మార్కెట్కి ఫ్రూట్స్కి. సో నేను ఈరోజు ఉన్న మటుకి తినేసాను అనమాట. హలో, 5:30 అవుతుంది టైము. కానీ మంచి డైట్, నెంబర్ 1 డైట్. ఎందుకంటే మనం రోజు రెగ్యులర్గా తినే అన్నం, చపాతీ, దోశలు, ఇడ్లీలు, పూరీలు వాటితో పోల్చుకుంటే
ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్. తినే దాంట్లో ప్రతి దాంట్లో కూడా అసలు మొత్తం న్యూట్రియంట్స్ అనమాట, విటమిన్స్, ప్రోటీన్, ఎవ్రీథింగ్. డైట్ అయితే చాలా మంచి డైట్, బట్ పాటించడం కొంచెం కష్టం. అయినా సరే చేద్దాం అనుకున్నా కాబట్టి చేస్తా ఖచ్చితంగా. సో వెయిట్ అయితే ఈరోజు 68 kgs ఉన్నా 11th. ఎవ్రీ 15 daysకి ఒకసారి చీట్ డే ఉంటున్నాను కదా. అంటే నేను నెక్స్ట్ August 2nd తింటా. ఆ రోజు చిన్న అకేషన్ కూడా ఉంది ఇంట్లో. సో అకేషన్ ఉంటుంది, నాకు చీట్ డే కూడా ఉంటుంది. మరి రైస్ ఉప్పు ఒకటేసారి మానేయకూడదు అంటారు కదా. నాకు మళ్ళీ ఫస్ట్ 1 week ఒకసారి పెట్టుకుందాం అనుకున్నా చీట్ డే, బట్ అందుకు అంత వేస్ట్ అనిపించింది. 1 week అలా కాదు కానీ ఒక 15 daysకి ఒకసారి చీట్ డే. అంటే నేను నెక్స్ట్ మంత్ 2nd అంటే August 2nd తింటాను అనమాట. అది కూడా ఒక పూట చేద్దాం, ఎందుకంటే 90 days వితౌట్ రైస్ కొంచెం కష్టమే. సో సీ యూ టుమారో. ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి, డేట్ వాళ్ళ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఎవరైనా చేస్తున్నట్టయితే కింద కమెంట్ చేయండి ఆల్రెడీ డైట్. సో సీ యూ టుమారో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ.